రూతు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకున్నాం. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకున్న దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను. 17వ వచనంలో ఆమె ఎంతవరకు ఏరుకుందో మనం గమనిస్తున్నాం. ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు అనే మాట మనం చూస్తున్నాం. బోయజు పొలము అనగా అది సంఘమని, సంఘములో ఆహారం అనగా ఆత్మీయ ఆహారము దొరుకుతుంది. ఆత్మీయ ఆహారము అనే దేవుని వాక్యమును లేదా వాక్యపు గింజలను, వాక్యపు వచనములను మనం కూడా ఏరుకొనవలసిన వారంగా ఉన్నాం. ఏరుకోవడం అంటే పూర్వకాలంలో ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యములో గుండా ప్రయాణం చేసేటప్పుడు మన్నాను కురిపించినట్టుగా చూస్తున్నాం. అవి కొత్తిమీర గింజల వలె ఉండేవంట. వాటిని వారు ఏరుకునేవారు. రోజుకు ఎంత పరిమాణంలో ఏరుకోవాలి వాళ్ళు? నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క కొత్తిమీర గింజల వలె ఉన్న ఆ యొక్క మన్నాను ఎలా ఏరుకోవాలో, ఎంత ఏరుకోవాలో దేవుడు చెప్తున్నాడు. 16:16 నిర్గమకాండం. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ముందు ఏరుకోవాలి, ఏరుకున్న వాటన్నిటినీ కూర్చుకోవలసిన వారుగా ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరు ఎంత ఏరుకోవాలట? ఓమెరు చొప్పున దానిని కూర్చుకొనేవాళ్ళను. ఓమెరు అంటే 36వ వచనంలో రాయబడింది. ఓమెరు అనగా ఏఫాలో 10వ భాగము. కనుక ఇలాగూ ఒక పరిమాణం దేవుడు చెప్పాడు. ఒక్కొక్కడు ఓమెరు చొప్పున ఏరుకోవాలి. కనుక మనం కూడా ఆత్మీయమైన దేవుని పొలములో, సంఘం అనే పొలములో వాక్యపు గింజలు మనకు దొరుకుతాయి. అనుభవజ్ఞులు, సేవకులు వాక్యమును అందిస్తూ ఉండగా నా కొరకు పాఠం ఏంటి, ఈరోజు దేవుడిచ్చిన సందేశం ఏంటి, నా ఆత్మీయ ఆహారం ఏంటి అని ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకేం మిగిలింది, ఈరోజు వెళ్ళగా మనం ఏం కూర్చుకోగలిగాం, ఏం నేర్చుకోగలిగాం అనే విషయాన్ని మనము మరి ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చాము వెళ్ళిపోయాము అని కాదు, కానీ కూర్చుకుంటున్నామా, ఈ వాక్యం ఆయన కోసం, ఈ వాక్యం ఆ సిస్టర్ కోసం, ఈ వాక్యం అబ్బాయి కోసం అనుకుంటాం చాలాసార్లు. కానీ నా కొరకు ఏంటి, నాకుగా దేవుడిచ్చిన మెసేజ్ ఏంటి అని మనం కూడా ఏరుకోవడం అవసరం, కూర్చుకోవడం అవసరం. కనుక ప్రతి మీటింగ్లో ఏరుకునే వారంగా, కూర్చుకునే వాళ్ళంగా ఉండాలి. ఈమె ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఏరుకొనుచు కూర్చుకొనుచు ఉండేనని మనం చదువుతున్నాం. వాక్యానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం, ఎన్ని గంటలు ఇస్తున్నాం, ఎంతసేపు ఆయన వాక్య ధ్యానంలో మనం ఉన్నాం. 1 కీర్తనలో రాయబడింది, దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడని. దివము రాత్రి. కనుక రాత్రింబగలు దేవుని వాక్యం ధ్యానించే అలవాటు దావీదులో ఉన్నట్టు చూస్తున్నాం. కీర్తన 55:17లో ఉన్నాడు, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంకాలమున నేను ధ్యానించుచూ మొరపెట్టుతున్నాను. ధ్యాన సహితమైన ప్రార్థన లేదా ప్రార్థనా సహితమైన ధ్యానములో ఆయన ఉన్నాడు. 3 సార్లు చదువుతున్నట్ట, రోజుకు 3 పూటల ఆహారం తిన్నట్టు దేవుని వాక్యం కొరకు 3 పూటల ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానపూర్వకంగా చదివాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో ఎన్ని గంటలు ధ్యానిస్తున్నాం? బ్రదర్ జార్జ్ మ్యూలర్ గారు 200 సార్లు బైబిల్ మొత్తాన్ని చదివేవాడంట. అదోనిరామ్ జడ్సన్ అని ఆయన
బర్మాకు మిషనరీగా వచ్చిన ఆయన 24 గంటల్లో 14 గంటలు దేవుని వాక్య ధ్యానంలో ఉండేవాడట. బ్రదర్ బిల్లీగ్రామ్ గారి బైబిల్ ఎప్పుడు టేబుల్ మీద తెరిచే పెట్టి ఉంటుందండి. మరి మన బైబిల్స్ ఎలా ఉన్నాయి? తెరవబడిన గ్రంథాలుగా ఉన్నాయా? చదువుతున్నామా? వాడుతున్నామా దాన్ని? లేదా మూత పెట్టి ఒకవేళ సూట్ కేసులో పెట్టాము, కబోర్డ్లో పెట్టాము, ఎక్కడ పెట్టాము? ఆయన వాక్యము చెంత ఉన్న అనుభవం ఎంతో అవసరం. ఇలాగ వాక్యం ధ్యానించుచున్న వారి విషయమై 1 కీర్తనలో దావీదు చెప్పింది ఏంటంటే, వాక్యంను దివారాత్రులను ధ్యానించేవాడు నీటి ఓరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండనని. కనుక వాక్యానికి ఎంత ఎక్కువ సమయం మనం ఇవ్వగలము, ఎంత మనం ఫ్రీ టైంని ఇవ్వగలము, ఎంత సమయాన్ని అవైల్ చేసుకోగలమో అంతగా చేసుకొని ఆయన వాక్యం చెంత మరి మనం జీవించడం ఎంతైనా మంచిది. కొంతసేపు మాత్రమే ఇంట కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె ఏరుకొనుచు ఉండెను, కూర్చుకొనుచు ఉండెను. మనం ఏం నేర్చుకున్నామో అన్నీ ఒక చోట కూర్చుకొని వాటిని వ్రాసుకొని తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. గొర్రెల కాపర్లు ఏం చెప్పారో, ఆ విద్య లేని పామర్లు ఏం చెప్పారో, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి వారు ఏం చెప్పారు, ఆ విషయాలన్నీ కూడా వినిన తల్లి అయిన మరియా ఏం చేసింది? వాటిని తిరిగి తన హృదయంలో భద్రము చేసుకున్నామని చదువుతాం. కనుక ఏరుకున్న వాటిని, కూర్చుకున్న వాటిని, ధ్యానించిన వాటిని తిరిగి హృదయంలో భద్రం చేసుకోవడం ఎంతైనా మంచిది. సరే, అలాగూ ఆమె రూతు ఎన్ని ఏరుకుంది, ఎన్ని దుల్లగొట్టుకుంది, ఎన్ని కూర్చుకుంది అంటే 17 చివరిలో రాయబడింది. అవి దాదాపు 2 ఎవలు ఆయను అని మనం చూస్తున్నాం. 2 అనగా దాదాపు 30 సేర్లు అని అర్థం. ఒకరోజు ఆమె కూర్చుకొనిన ఆహారం, ఇది శరీర సంబంధించిన ఆహారం రూతు కూర్చుకుంది. మనం ఆత్మ సంబంధించిన ఆహారాన్ని, వాక్యం అనే ఆహారాన్ని, వాక్యం అనే మన్నాను ఎంత కూర్చుకున్నాము? ఈరోజు ఒక క్యారెక్టర్ని ధ్యానించామని చెప్పుకోగలమా? ఒక కొత్త అంశాన్ని నేర్చుకున్నానని చెప్పుకోగలమా? ఒక మర్మమును దేవుడు నాకు బయలుపరిచాడు అని మనం ఇతరులకు చెప్పగలమా? ఇతరులకు నేర్పించగలమా? మనం నేర్చుకోగలమా? తాను ఏదైతే కూర్చుకొని ఇంటికి తెచ్చిందో దాన్ని తన అత్తకు చూపించినట్లు మనం చూస్తున్నాం. ఆ అత్త చూసింది. చూచి 19వ వచనంలో ఏమనుంది? నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక అని అనగా. కనుక మనం ఏరుకున్న వాటిని, కూర్చుకున్న వాటిని మరి ఇతరులు గమనించగలుగుతున్నారా? మన వాక్య జ్ఞానాన్ని, మన వాక్యపు అనుభవాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా? ఎంత నేర్చుకున్నాం? ఈమె తూముడి గింజలు తెచ్చుకుంది. మనము ఎంత నేర్చుకున్నాం? ఎన్ని గ్రంథాలు వ్యాఖ్యానం చేయగలం? ఎన్నిటిని వివరించగలిగిన సామర్థ్యం, సత్తా మనం సంపాదించుకున్నాం. అపోల్లో అనే ఒక యవనస్తుని గురించి అపోస్తల కార్యంలో మనం చదువుతాం. అతడు ప్రవీణుడని మనం చదువుతాం. దేనిలో ప్రవీణుడు? విద్వాంసుడు, లేఖనంలో ప్రవీణుడు. చాలామంది తెలుగు పండితులు ఉన్నారు, హిందీ పండితులు ఉన్నారు, అనేక సబ్జెక్ట్స్లో, అనేక రంగాల్లో ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ని ఎంతమంది మనం సెర్చ్ చేయగలుగుతున్నాం? ఎంత లోతుకు దిగివెడగలుగుతున్నాం? నీ దోణను లోతుకు నడిపించుము అని ప్రభువు చెప్పినట్టు వాక్యంలో పైన విషయాలు కాదు కానీ లోతుకు దిగి వెళ్ళి ఇన్డెప్త్ స్టడీస్ ఎంతగా మనం చేయగలుగుతున్నాం? ఎంతమంది నిరాహారులైన వారిని, నయోమి లాంటి వారిని, ఎంతమంది ధ్యానించలేని వారికి, ఎంతమంది అర్థం చేసుకోలేని వారికి మనం బోధించగలుగుతున్నాం? ఎంతమందిని ఆత్మీయంగా పోషించగలుగుతున్నాం? నువ్వు నేర్చుకున్నది ఎంత? ఎవరైనా మనం నేర్చుకున్న దాన్ని గమనించగలుగుతున్నారు? ఆమె చూచి అత్త ఏమనింది? నీవు ఎక్కడ ఏరుకుంటివి? నేడు, నిన్న కాదు, రేపు కాదు, నేడు నీవు ఎక్కడ ఏరుకుంటివి? ఎప్పటికప్పుడు ఏరుకునేవాళ్ళంగా, ఎప్పటికప్పుడు నేర్చుకునేవాళ్ళుగా. నిన్న చదివాను,
ఈరోజు చదవలేదని కాదు, నేడు నీవెక్కడ ఏరుకుంటువి. వాళ్ళు ఇశ్రాయేలు కూర్చుకొనవలసిన మన్నా కూడా ప్రతిరోజు కూర్చుకోవాలన్నాడు దేవుడు. రేపటికి కూడా ఈరోజే కూర్చుకుంటాను అని అనుకోకూడదని దేవుడు చెప్పాడు. కొద్దిమంది అవిధేయంగా అలాగే ఎక్కువ కూర్చుకున్నారు, హోంవర్క్ కంటే ఎక్కువ కూర్చుకున్నారు, ప్రొద్దునకు పెట్టుకోవాలనుకున్నారు, అది కంపు కొట్టిందని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడే నిన్న చదివింది కాదు, ఈ రోజుకి ఫ్రెష్గా ఎంత వాక్యబలం సంపాదించుకున్నాం. కానీ 7వ రోజు విశ్రాంతి దినం కనుక అప్పుడు మన్నా దేవుడు కురిపించలేదు. 7వ దినాన మీరు ఏరుకుంటకు వెళ్ళవద్దు అన్నాడు. 6వ రోజునే 2 రోజులంతా కూర్చుకోమని దేవుడు చెప్పాడు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలాగో ఫ్రెష్గా ఆ మన్నాను కూర్చుకున్నారు. మనం కూడా నేడు, ఆ తర్వాత రేపు, ఆ మరునాడు, ప్రతిరోజు అనుదినమును ఆయన వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనం చేసుకోవడం ఎంతైనా మంచిది. తర్వాత అత్త చెప్పింది ఏమని, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక. ఎవని యందు బోయజు లక్ష్యముంచాడు? ఒక పరదేశి యందు, ఒక అనాథ యందు, ఒక భర్తను కోల్పోయిన ఆ యవనురాలి మీద ఆయన లక్ష్యం ఉంచినట్టుగా, ఆ ఏకాకి మీద ఆయన లక్ష్యం ఉంచినట్టుగా చూస్తున్నాం. అవును, మనం కూడా లక్ష్యం ఉంచాలి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే అక్కడ మనం ఎవరిని కటాక్షించాలి, ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అనే మాటలు మనం చదువుతున్నాం. 19వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయు. ఒక బీదరాలు, ఒక యవనురాలు, ఒక అనాథ అయిన ఈ యొక్క రూతును, ఈ బీదను బోయజు కనికరించాడంట. అలాగూ మనం కూడా ఎవరినైనా కనికరిస్తున్నామా? ఎవరినైనా పేదలను మరి వారికి సహాయకంగా మనం ఉన్నామా? బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చినట్టట. యెహోవా యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పది! ఆయనకు మనము అప్పు ఇవ్వగలమా? కానీ అప్పు ఇవ్వగలమట. ఎప్పుడు అప్పు ఇవ్వగలం? బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పు ఇచ్చినట్టట. గొప్పవారికి మనము కనికరం చూపిస్తాము, గొప్పవారిని వారి ఇబ్బందులు ఆదుకుంటామేమో, కానీ ఏమీ ఇవ్వలేని పేదలకి ఇన్ రిటర్న్ ప్రతిఫలంగా మనకు ఏమీ ఇవ్వలేని వారికి మనం ఇస్తే మనకిచ్చేవాడు వాళ్ళు కాదు, కానీ దేవుడు మనకి ఇస్తాడట. యోబు అలాగే ఎంతోమందికి కనికరం చూపించాడు. కుంటివారికి నేను కాలునైతిని, గుడ్డివారికి నేను కనునైతిని అన్నాడు. ఎంతోమంది అలాంటి మరి అవయవాలు సరిగా లేని వారికి ఆయన ఉపయోగపడ్డాడంట. విధవరాండ్లకు ఆయన సహాయం చేశాడంట. వాళ్ళు ఆయనకి తిరిగి సాయం చేయలేరు, కానీ మనం చేసిన ఉపకారములకు దేవుడు మనకు ప్రత్యేక ఉపకారం చేయ దేవుడుగా ఉన్నాడు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు ఒక రాత్రి వేళ తన చలికోటును వేసుకొని వెళ్తూ ఉంటే చలికి ఇబ్బంది పడుతున్న ఒక అబ్బాయి ఆయన కనిపించాడంట. కనిపించినప్పుడు వెంటనే ఆయన ఆ చిన్న అబ్బాయి బాధను చూసి తాను ధరించుకున్న ఆ కోటును ఆ అబ్బాయికి ఇచ్చాడంట. అబ్బాయికి ఇచ్చి రాత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి దర్శనంలో యేసు ప్రభు తాను ఆ అబ్బాయికి ఇచ్చిన కోటును ధరించుకుని ఆయన కనిపించాడంట. ఆ చిన్న అబ్బాయికి సహాయం చేస్తే ఎవరికి ఇచ్చినట్టు కనబడుతున్నాడు యేసు ప్రభు? తనకే ఇచ్చినట్టుగా దర్శనంలో కనపడ్డాడు. కనుక బీదలను కనికరిస్తే యెహోవాకు మనం అప్పిచ్చిన వారంగా ఉంటాం. అందుకే అత్త అనింది 19వ వచనంలో, నీ యందు అనాథమైన నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును. కనుక మనం ఇతరులకు ఇస్తే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. బోయజు దీవెన అధికమైందిగా మనం చూస్తున్నాం అన్నమాట. సరే, అంత మాత్రమే కాకుండా ఆమె 19వ వచనంలో ఇలాగుంటుంది,
ఆమె తాను ఎవని యొద్ద పనిచేసిన అది తన అత్తకు తెలియచెప్పి, రూతు తన అత్తకు తెలియజెప్పింది ఏంటంటే ఎవని యొద్ద పనిచేశానో చెప్తుంది. ఎవరైనా ఎవని యొద్ద నేడు పనిచేసేదినో అతని పేరు బోయజు అని 20వ వచనంలో. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో నేను. 19వ వచనంలో బోయజును దేవుడు దీవించును గాక అనింది. 20వ వచనంలో మళ్ళీ అతని పేరు తెలిసినప్పుడు 20వ వచనంలో కూడా అతన్ని దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అడుగడుగున బోయజుకు దీవెన. వచనం తర్వాత వచనంలో ఈ బోయజుకు ఆమె దీవెన చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చూచిన వారు, మన గురించి విన్నవారు మనల్ని బ్లెస్ చేయగలుగుతున్నారా? మన విషయంలో దీవెన వచనం చెప్తున్నారు, లేకపోతే శాపవచనం చెప్తున్నారు? బోయజ్ లాగా దీవెన వచనం పొందుకోవాల్సిన వారంగా ఉంది. ఈ బోయజ్ ఎవరిని అత్తగారు చెప్తున్నారు? బ్రతికిన వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానుకోడంట. ఆయన ఏదో ఒకసారి ఉపకారం చేసి ఇంక చేతులు తుడుచుకున్నవాడు కాదు, కానీ ఉపకారము చేయటం మానైనవాడు. అవును, బోయజులో మన దేవుణ్ణి మనం చూడగలం. తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడగలం. యెహోవా అందరికీ ఉపకారిని. 116వ అధ్యాయం కీర్తనలో 12వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా ఉపకారి. ఎంతమందికి ఉపకారి? క్రైస్తవులకు మాత్రమేనా? నమ్మిన వాళ్ళకు మాత్రమేనా? ఒక సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రమేనా? అందరికీ ఉపకారి. నమ్మిన వాళ్ళకి వర్షం కురిపిస్తున్నాడు, నమ్మని వారికి వర్షం కురిపిస్తున్నాడు. ఏ భేదం లేకుండా అందరికీ సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, అందరికీ గాలిని రావింపజేస్తున్నాడు, అందరికీ ఆహారం ఇచ్చేవాడు ఆయన. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచేవాడు, అందరికీ తన గుప్పిలు విప్పుతున్నవాడుగా చూస్తున్నాడు. క్యాస్ట్ వైజ్గా కాదు, లేకపోతే స్థితిగతులను బట్టి కాదు, కానీ ఆయన అందరికీ ఉపకారి. ఎవరెవరికి? బ్రతికిన వాళ్ళకి ఉపకారే, చచ్చిపోయిన వాళ్ళకి, గతంలో ఉన్నవారికి ఉపకారే, ప్రస్తుతం ఉన్న వారికి కూడా ఉపకారే, ఇంకా పుట్టబో వారికి కూడా ఆయన ఉపకారి. ఆయన ఉపకారి. ఇదే క్వాలిటీ రూతులో కూడా మనం చూస్తున్నాం. రూతు విషయమై అత్త అయిన నయోమి చెప్పింది ఏమని? అమ్మ, బ్రతికి ఉన్న వారిడలను చచ్చిన వారిడలను మీరు దయచూపి ఉన్నారు, దేవుడు మీకు దయచూపునుగాక. కనుక మన ప్రభు ఎట్టివాడో ఆయన బిడ్డలమైన మనం కూడా అట్టివారై ఉండాలి. నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. నేను ఎక్కడుంటానో అక్కడికి మీరు కూడా వస్తారు, నేను మిమ్మల్ని తీసుకుని వస్తాను అన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు, కూర్చుండి ఉన్నాడు. ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చోబెడతాడంట. ఆయన పెళ్లి కుమారుడైతే మనము పెళ్లి కుమార్తె అట. ఆయన గుణగణాన్ని మనం ప్రదర్శించవలసిన వారంగా ఉన్నాం. అందరికీ ఆయన ఉపకారిగా ఉన్నాడు. కీర్తనలు 145వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. కీర్తన 145 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. అందరికీ ఆయన ఉపకారి అయి ఉండగా మనం ఏం చేయాలి? ఆయన ఉపకార్య క్రియలన్నిటిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉపకారము చేయటం మానని ఇతడు దీవించబడునుగా. కానీ ఎలాగామె భోజనం దీవించిందో మనం మన ప్రభుని స్తుతింపబద్ధులమైన 10వ వచనంలో అదే అన్నాడు, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఉపకారం పొందుకోవడం మాత్రమే కాదు, రిసీవింగ్ మాత్రమే కాదు, ప్రభువుకు మనం ఏమిస్తున్నాం, ఏమి ఇవ్వలేం, కానీ ఆయన స్తుతించాలి. ఆయన భక్తులమైన మనమందరం ఆయన స్తుతింపవలసిన వారంగా మనం ఉన్నాం. తర్వాత ఇతడు ఉపకారం చేయుట మానుకునేవాడు కాదు. 1, 2, 3 సార్లు చేసి తన జీవితంలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేవాడు కాదు. ఇంకను మానక చేస్తున్నాడు. మనం చనిపోయే వరకు కూడా ఉపకారము చేయటం మానకూడదు. గలతీ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయం
9, 10 వచనాలలో మేలు చేయటి యందు విసకక ఉండాలి. ఉపకారము చేయటి యందు మనం విసకకుండా మనము చేయవలసిన వారంగా ఉన్నాం. ఆ మాట ఈ సందర్భంలో మనం చదువుకుంటే మంచిది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం, మనము మేలు చేయటి యందు లేదా ఉపకారము చేయటి యందు విసుకక ఉంది. ఎప్పుడు నేనే చేయాలా, వాళ్ళు చేయకూడదా, ఇంకా మేమేనా దొరికింది మేలు చేయడానికి, అందరికీ మేమే చేయాలా అని కాదు, విసుక్కోవడం కాదండి. మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలం అందు పంట కోతుంది. కనుక మనము చేసిన మేలుకు తిరిగి దేవుడు ఆ మేలుల పంట మనకిస్తాడు. విత్తింది ఒకటైతే ఒక విత్తనానికి 100ల సంఖ్యలో ఫలం ఉంటుంది. కనుక విత్తింది కొంచెం అయితే కోసేది ఎంతో ఎక్కువగా కోస్తాం. కనుక మనము ఇతరులకు చేసిన మేళ్ళ విషయమై వారి నుండి తిరిగి మేలు మనం కోరుకొనకుండా ఉంటే తగిన కాలమందు ప్రభువు మనకు మేలుల పంటను, ఉపకారాల పంటను ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత కోడలతో ఆ మాట అన్న తర్వాత నయోమి ఇంకేం చెప్తుంది? మరియు నయోమి 20వ వచనం 2వ అధ్యాయం, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనను విడిపింపగల వారిలో ఒక్కడని చెప్పగా. కనుక ఈ బోయజు కుటుంబ రీతిగా తనకు బంధువుడని కోడలతో నయోమి చెప్తుందన్నమాట. కనుక వీరి బంధువు బోయజ్ అయితే మన బంధువు ఎవరు? మనకు సమీప బంధువుడు ఎవడు? మనకందరికంటే అతి సమీపం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనలోనే ఉన్నాడు. అంత సమీపం మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనల్ని ఆయనే నడిపించేవాడుగా ఉన్నాడు. భర్త అయినా బయట ఉన్నాడు, పిల్లలైనా కొంత బయట ఉన్నారు, దూరం ఉన్నారు. మనలో అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నంత సమీపంలో ఎవరు మాకు లేరు. కనుక సమీప బంధువుడు మన ప్రభువే అని మనం చెప్పగలమా? ఆయన మనం వాడుకుంటున్నామా? ఆయన బంధువుగా చేసుకున్నామా? ఆయనకు సమీప బంధువులు, ఆయన సమీప బంధువునిగా చేసుకున్నామా? ఆయనకు సమీపంగా ఉంటున్నామా, దూరంగా ఉంటున్నామా? ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన మనల్ని విడిచిపోడు, మనమే ఆయన్ని విడిచి వెళ్తూ ఉంటాము. కనుక ఆయన మనం దూరం చేసుకోకుండా సమీప బంధువునిగా చేసుకోవడం ఎంత ప్రయోజనకరం. మనుషులు ఎప్పటికీ మనుషులే, కానీ దేవుడు మాత్రమే అన్ని విషయాల్లో, అవస్థల్లో ఆయన మనకు సమీపంగా ఉంటాడు. నేను విడువను, నిన్నెన్నడను ఎడబాయను, చూడుము నీకు సహాయం చేయవాడని నేనే, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. అరచేతిలో ఎట్లు చెక్కున్నాడైనా? మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు తన అందమైన అరచేతులలో మేకులతో చెక్కించుకున్నాడు. ఆయన అరచేతిలో మనల్ని ఉంచుకున్నాడు. ఆయన కాలు కింద పెట్టుకోలేదు. అరచేతులు తెరిస్తే ఆయన చేతిలో మనమే ఆయన కనబడతాం. మన పిల్లల ఫోటోలు బైబిల్లో పెట్టుకుంటామేమో, మన పిల్లల ఫోటోలు గోడల మీద పెట్టుకుంటామేమో, కానీ ఆయన మనల్ని అరచేతుల్లో పెట్టుకున్నాడు. సరే, ఆ భోజనం గురించి ఆమె చెప్పి ఆయన ఎలాంటి వాడు? సమీప బంధువుడు అంటే ఊరికే చెప్పుకోవడానికేనా? ఆయన మనల్ని విడిపించగల వారిలో ఒకడిని చెప్తా ఉంది. బంధువుడైతే ఏం చేయాలి? విడిపించాలి, కష్టాలలో ఆదుకోవాలి, కష్టాల నుంచి విడిపించాలి, తగిన సహాయం చేయాలి. కనుక ఈ బిడ్డలు ఇద్దరు భర్తలను కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారు. నయోమి ఒక శిరస్సు లేని మొండెం, అలాగే మహలోను భార్య అయిన రూతు కూడా ఒక మొండెముగా మిగిలిపోయింది. నయోమి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు వారి భూభాగం బెత్లెహేంలోనే ఉండిపోయింది. మరి ఆ భూభాగాన్ని తిరిగి
ఆమె పొందుకోవాలి అంటే ఆమె ఆస్తిని విడిపించే వాళ్ళకు ఉండాలి. అలాంటి బంధువులలో బోయజు ఒకడని రాయబడింది. సమీప బంధువు ఏం చేయాలి? ఇప్పుడు వారిని విడిపించాలి, వారి భూభాగాన్ని విడిపించాలి, వారి బీదరికం నుంచి విడిపించాలి, వారి ఒంటరితనం నుంచి విడిపించాలి, వారి అనానుకూల పరిస్థితుల నుంచి వారిని విడిపించాలి. అలాగే మన సమీప బంధువుడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని విడిపించాడు. దేని నుంచి విడిపించాడు? కొన్ని వచనాలు బైబిల్లో మచ్చుకు 3 మనం చూసుకున్నాం. మనల్ని దేవుడు దేని నుంచి విడిపించాడు? వాక్యంలో మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి సమీప బంధువుడుగా దిగి వచ్చాడు. మానవుని పోలికగా వచ్చాడు. వేరే పోలికగా వస్తే మనకు దూరస్తుడే ఆయన. మనలాంటి బలహీనతలు కలిగిన శరీరంతో వచ్చాడు, మంటి శరీరంతో వచ్చాడు, రక్త మాంసములో పాలివాడే ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావముతో ఆయన పుట్టాడు. దేవదూతగా కాదు, మానవుడిగా పుట్టాడు కనుక మనకు సమీపం. మన కష్టాలు ఆయనకు తెలుసు, మన నష్టాలు తెలుసు, చెమటోర్చుట ఆయనకు తెలుసు, దప్పికోవటం ఆయనకు తెలుసు, ఆకలివట ఆయనకు తెలుసు. మన దురవస్థలు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. బాధపరచబడి వారి నిరీక్షణాస్పదం ఆ ప్రభువే. మన కన్నీరు చూచేవాడు కనుక ఆయన మనకు సమీపస్తుడే. దేని నుంచి విడిపించాడు మనల్ని? 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి. సకల మానవ కోటి మనమందరం, ఏ భాష అయినా, ఏ స్థితి అయినా, ఏ గతి అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ రంగు అయినా, ఏ రూపైనా, ఏ భేదము లేకుండా అందరూ పాపములు చేసి పాపమునకు వచ్చి జీతమైన నిత్య నరకాగ్నిలో పడి మలమల మాడవలసి ఉండగా బూడిద కాము బాధకు అంతమే లేదు. అటువంటి పాప జీతమైన నరకాన్ని మనం అనుభవించవలసి ఉండగా వాటికి కారణమైన పాపము నుండి, నరకానికి కారణమైన ఆ పాపం నుండి మనల్ని విడిపించిన వాడు అని మనం చదువుతాం. విడిపించిన వాడు అంటే నంబర్ 4 వేసి కింద ఫుట్నోట్లో ఏమని రాయబడింది? అనేక ప్రాచీన కృతులలో కడిగిన వానికి అని పాఠాంతరం. పాపం నుండి విడిపించాడు అంటే అర్థం ఏంటంటే పాపం నుండి మనం కడిగిన వాడు. కడగడానికి ఏం ఉపయోగించాడు? తన ప్రాణరక్తం. నిలువెల్లా తన రక్తాన్ని మన కొరకు సిలువలో 3 మేకులతో బంధింపబడి బాధ కోర్చి, అవమానాన్ని కోర్చి, ఒంటరితనం, దిగంబరత్వం, దాహం అంటే ఒక చుక్క నీళ్ళు ఇచ్చేవారు ఆయనకు దొరకలేదు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో కనరారాయి. ఒంటరిగా తండ్రి కూడా తన చేయి విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన ఒక్కడిగా అనుభవించాడు. దగ్గర తల్లి ఉంది, ఏం చేయలేకపోయింది. ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు యోహాను, ఏం చేయలేకపోయాడు. శిష్యులు పలాయనం చిత్తగించి అడ్రస్ లేకుండా పరిగెత్తి వెళ్ళిపోయారు. దారుణమైన శిలువ మరణం. రక్తము నీరు మన కొరకు ఒలికించాడు. రక్తం వలన మనల్ని కడిగి ఆ పాపం నుంచి విడిపించాడు. కడగడం మాత్రమే కాదు, సదాకాలానికి పాప దాసత్వం నుండి విడిపించాడు మనల్ని. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా దేని నుంచి మనల్ని విడిపించాడు? లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం మనం చదువుకుంటే ఇంకా దేని నుంచి ఆయన విడిపించాడు? సమీప బంధుడుగా ఉన్న ప్రభు దేని నుంచి మనల్ని